హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఏపీలోని ఒక జిల్లాలో అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిన మరి 3 రకాల ఉద్యోగాలు విడుదల కావడం జరిగిందండి. 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. 15,000 జీతము ప్రతి నెల అందుతుంది. అటెండర్ ఉద్యోగాలు, వాచ్మెన్ మరియు శానిటరీ వర్కర్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఏ జిల్లాలో విడుదల చేశారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనము అనే వివరాలు కంప్లీట్గా అయితే ఈ వీడియోలో మనము చూద్దాము. ఓకేనా? సో మీరు ఏ జిల్లా నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా మీ వీడియో ఈ యొక్క ఉద్యోగాలు మీ జిల్లాలో కూడా విడుదలైన ఎలాంటి ఉద్యోగాలు విడుదలైన మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ఓకే, కామెంట్ చేయండి. హే గాయ్స్, హియర్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. 10th ఇంటర్తో మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి పూర్తి డిగ్రీ కంప్లీట్ చేయలేకుండా ఉన్నారా? సో మీకోసమే ఈ యొక్క సువర్ణ అవకాశము. ఆన్లైన్లోనే జస్ట్ మీ దగ్గర మొబైల్ ఉంటే సరిపోతుంది. మొబైల్లోనే కంప్లీట్గా అప్లై చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేసి మీరు కంప్లీట్గా ఆన్లైన్లో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఏ సోషియాలజీ కానీ, బీకామ్ కానీ చేసేటువంటి వెసులుబాటు అయితే ఇప్పుడు రావడం అయితే జరిగిందండి. అడ్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది. ఈ కోర్సులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్లు, డిస్కషన్ ఫోరం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో మా కాలంలో కనుక చూసినట్లయితే చాలా కష్టంగా ఉండేది. ఆన్లైన్లో డిగ్రీ చేసేటువంటి, పీజీ చేసేటువంటి వెసులుబాటు ఉండేది కాదు. కానీ ఇక్కడ మాత్రము మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా మనైతే చెప్పుకోవచ్చు. వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అవర్ నోటబుల్ అల్యూమిని అండి, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, సుబ్బారావు గారు కావచ్చు, మినీ ఈపే గారు కావచ్చు, చాలామంది డిస్టింగ్విష్ అల్యూమిని అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నారండి. ఇది ఒక గొప్ప అవకాశము. వీడియోలో ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఇక్కడ చూసినట్లయితే కంబైన్ నోటిఫికేషన్ నెంబర్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 9 ఫిబ్రవరి 2024 విడుదల కావడం జరిగింది. అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ వాచ్మెన్, శానిటరీ వర్కర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు గాను మరి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ బంగ్లాస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో, ఎక్కడండి? రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో మరి ఈ ఉద్యోగాలను భర్తీ చేయడము జరుగుతుంది. ఓకేనా? మరి ఏ జిల్లా నుంచి విడుదలైంది అనే వివరాలు కూడా మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ వాచ్మెన్, శానిటరీ వర్కర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. మరి ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద పోర్టల్ kadapa.ap.gov.in. కడప జిల్లా నుంచి విడుదల కావడం జరిగిందండి. మరి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు ఫిబ్రవరిలో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫిజికల్ అప్లికేషన్ 22 అండి, 22వ తారీఖు లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఇన్ ద సర్కిల్ ఆఫీస్ కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. ద కన్సర్న్డ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలంట. ఓకేనా? ఎవరైతే కడప జిల్లా నుంచి ఉన్నారో వారు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ కిందకి వస్తారండి. ఓకే, నెక్స్ట్ వెంపల్లిలో 3 ఖాళీలు ఉన్నాయండి. వాచ్మెన్, శానిటరీ ఇన్స్పెక్టర్, అటెండర్ 3. ఓకే, నెక్స్ట్ పులివెందులలో 6 ఖాళీలు ఉన్నాయండి. నెక్స్ట్ బద్వేల్లో 3 ఉన్నాయి, కడపలో 6 ఉన్నాయి, పొద్దుటూరులో 3 ఉన్నాయి, జమ్మలమడుగులో 3 ఉన్నాయి. ఓకేనా? ఇవన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నట్లుగా మనకు అఫీషియల్గా మరి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకుంటున్నారండి, అవుట్సోర్సింగ్ కాదు. కాంట్రాక్ట్ అంటే చాలా రోజులు మనం వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది చేస్తూ ఉంటే. బట్ అవుట్సోర్సింగ్ జాబ్స్లో అలా ఉండదండి. అవుట్సోర్సింగ్ జాబ్స్ చేసిన రోజులు మాత్రమే ఉంటుంది. బట్ కాంట్రాక్ట్లో మీకంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు అయితే కల్పించడం జరుగుతుంది. ఓకే, గమనించాలి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వీటిని నియామకం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10వ తరగతి అండి. సింపుల్గా దేనికైనా 10వ తరగతి ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఇంకా కొన్ని మార్కులు అయితే యాడ్ అవుతాయంటూ తెలియజేశారు. బట్ 10th క్లాసే ఉంటే మీకు క్వాలిఫై అవుతారు అంతే. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్కులు, 3 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే 6 మార్కులు, 6 సంవత్సరాల కంటే ఎక్స్పీరియన్స్ ఉంటే 10 మార్కులు అయితే యాడ్ చేస్తామంటూ తెలియజేశారండి. అన్నిటికీ అలానే ఉంది. బట్ మీకు 10th క్లాస్ ఉన్నా కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల వారు అప్లై చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. జస్ట్ మనము అక్కడ
వాచ్మెన్ అయితే ఎక్కడ మనం కాపలాగా ఉండాలి ఇప్పటికీ కూడా. సబార్డినేట్ అంటే ఇన్స్పెక్షన్ బిల్డింగ్స్లో మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. శానిటరీ వర్కర్ అంటే జస్ట్ అక్కడ మనము అక్కడ క్లీన్ చేయడం లాంటిది అయితే ఉంటుందండి. ఓకేనా, ఆ బంగ్లాల దగ్గర ముందు ఊడవడము, వాటర్ చల్లడం అలాంటివి అయితే ఉంటాయి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అప్లికేషన్ వితౌట్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ యాజ్ అ ప్రిస్క్రైబ్డ్ అబోవ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్ అంటూ తెలియజేశారు. సో గైస్, మరి ఇది ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి. వీలైనంత త్వరగా అప్లై చేసేవారు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, విత్ ఇన్ 1 మంత్లోనే మీరు జాబ్లో అయితే ఉంటారండి. నెక్స్ట్ మంత్ 2nd వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే కడప డిస్టిక్ వెబ్సైట్లో అయితే పొందుపరిచారండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.